కొరియాండర్ ఆనియన్ క్యారెట్ దోశ ఆర్ కొరియాండర్ ఆనియన్ అరటి దోశ ఎలా చేయడమో నేర్చుకుందామండి. దీనికి ముందుగా ఎలా చేయాలంటే మనము దోసపిండిని కలుపుకుంటామండి. దోసపిండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన వీడియోలో ఎలా కలుపుకోవాలని చెప్పాను. కాకపోతే ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేస్తాము. కానీ దాంతోపాటు జీలకర్ర, నెక్స్ట్ ఫ్రైడ్ క్యారెట్, ఫ్రైడ్ అరటి కలిపి వేస్తామండి. అంటే అరటికాయ మరియు క్యారెట్ కలిపి ఫ్రై చేసినవి ఇందులో వేస్తామండి. అంటే పచ్చి అరటికాయ అయితే తినరు కాబట్టి ఇలాగా చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు మించు అడల్ట్స్ పిల్లలు టీనేజర్స్ అరటికాయ అంటే అసలు ఇష్టపడరండి. క్యారెట్ ఎంతో అంత తింటారు. కానీ పచ్చి క్యారెట్ ఎప్పుడు వేసినా తురుము వేయాలి. కొన్నిసార్లు మనకు తురమడానికి కూడా అంత టైం ఉండదు. అలాంటప్పుడు ముక్కలు చేసుకొని వెయ్యాలి అనుకుంటే క్యారెట్ తింటే మంచిదే కదా. అప్పుడు ఈ స్వీట్నెస్ అన్నది వెళ్ళి ఆ అరటికాయలు ఉన్న చేదు అన్నది పోతుంది. అందువల్ల క్యారెట్, అరటికాయ కొంచెము ఫ్రై చేస్తే, అంటే డీప్ ఫ్రై కాదండి, మనం కొంచెం నూనె వేసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కళాయిలో పెట్టి మూత పెట్టేస్తే సరిపోతుంది. అవి ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. కాకపోతే కొరియాండర్ ఆనియన్ క్యారెట్ దోశ అరటి దోశని ఎందుకన్నానంటే ఇందులో ఎక్కువ ఆనియన్స్, ఎక్కువ కొత్తిమీరని వేస్తాము. కాకపోతే మనం ఏం చేయాలంటే ముందుగా ఉల్లిపాయని పెనంని నేను నెక్స్ట్ దీంట్లో చూపిస్తానండి. స్టార్టింగ్ నేను తీయలేదు. ఉల్లిపాయని చేసుకోవాలి. కాకపోతే మనం పెనం మీద దోశ పిండిని వేసేసి ముందుగా ఆనియన్స్, ఉల్లిపాయలని వేసేసి తరువాత దాని మీద దోసపిండి వేయాలండి. కొంచెం ఆయిల్ వేసి ముందు ఉల్లిపాయలు, తర్వాత జీలకర్ర వేసి దాని మీద దోసపిండి వేస్తామండి. దోసపిండి వేసిన తర్వాత సిమ్లో అయితే పెట్టేయాలి. దోసపిండి వేసిన వెంటనే సిమ్లో పెట్టేయాలండి. పెట్టిన తర్వాత మనము కొత్తిమీరను వేసుకుంటాము. కొత్తిమీర వేసిన తర్వాత వెంటనే ఈ ఫ్రైడ్ క్యారెట్ మరియు అరటికాయ ముక్కలు రెండు ఉంటాయి, అదే రా బనానా రెండు ఉంటాయి కదా, ఆ రెండు ఫ్రై చేసినవి ఇందులో వేస్తామండి. డీప్ ఫ్రై అయితే చేయము, జస్ట్ మూత పెడతాం, ఉడికిపోతాయండి, చాలా మెత్తగా అయిపోతాయి. కాకపోతే ఇది తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమైనా చట్నీ కావాలంటే పచ్చిపచ్చడి సరిపోతుంది. పచ్చిపచ్చడి ఆల్రెడీ నేను వీడియోలో చేశాను. నేను ఇంతకంటే ముందు వీడియోలోనే చేశానండి. అంటే పచ్చిపచ్చడి మాత్రమే ఒక వీడియో చేశాను, ఇది వీడియో చేస్తాను. దీనికోసం నేను కాంబినేషన్ చేస్తాను. అందరూ చట్నీ కావాలంటారు కదా, అందుకని దీనికైతే అసలు చట్నీ అవసరమే లేదు. పిల్లలు కూడా అరటికాయ తిన్ను అని అనరండి. ఇందులో వేసుకున్న అరటికాయ క్యారెట్ సరిపోతుంది. ఆనియన్స్ తింటారు, కొత్తిమీర తింటారు. దోశలు అంటే ఎలాగో ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ చాలా కేర్ఫుల్గా చెయ్యాలండి. మనము ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి. చూడండి, నేనైతే చిన్న ప్లేట్లో వేసి మీకు చూపించాను. ఎందుకంటే దీంతో వేస్తే ఎక్కువ నూనె వేస్తానేమోనని చిన్న ప్లేట్లో వేసి జస్ట్ ఇలా తిప్పానంటే, అంటే చివరిలో కొంచెం నూనె తగిలితే మనకు అట్టు చక్కగా వస్తుంది. కాబట్టి చూడండి, అసలు ఎక్కడా ఊడిపోలేదు. ఆనియన్స్ అన్నీ ఆ దోశకు అంటుకున్నాయి. అందువల్ల ఇలా చేశానండి. మీరు చూడండి, ఇవ్వండి ఆ ప్లేట్లో అసలు నూనె ఏమైనా ఉందా చూడండి. ఇందాక వేసిన నూనె ఇంకా మిగిలితే 2-3 చుక్కలు వేసాను అంతే. కాకపోతే కొత్తిమీర అన్నీ వేసిన తర్వాత దానిపైన జస్ట్ కొంచెమే, అందుకే మీకు ప్లేట్లో వేసాను. టెన్తో వేయలేదు. టెన్తో వేస్తే ఎక్కువ వేసి తక్కువ అని చెప్తానని మీరు అనుకుంటారని. కొన్నిసార్లు ఎక్కువ కూడా పడిపోతుంది. అందువల్ల చూడండి, చాలా తక్కువ నూనెతో వేసాను. దోశ చాలా టేస్ట్గా కూడా ఉంది. ఉన్నాకే నేను వీడియో చేశాను. నేను ముందు చూస్తాను, ఒకటి చేస్తాను, అది టేస్ట్ ఉంది అనేసి ఇంట్లో వాళ్ళు అంటే ఆ తర్వాత వీడియో చేస్తాను. అన్నీ చేసినవన్నీ వీడియోస్ చేయనండి. ఇది బాగుందని ఫస్ట్ అట్టు తిని బాగుందంటేనే తర్వాత అట్టుకి వీడియో చేశాను. కాకపోతే నేను అరటి ఆకు ఎందుకు పెట్టానంటే దీంట్లో పచ్చడి అంతా మనకి బ్రాహ్మణ్స్ భోజనంలా అనిపిస్తుంది, అంత వెజిటబుల్ కాబట్టి అరటి పండు పెట్టాను. చూడండి, ఇందాక చెప్పాను కదా, ఉల్లిపాయ తొక్క ఇలా పెట్టేసి, అంటే ఒక ఉల్లిపాయని కట్ చేసేసి సగం కట్ చేసి ఆ ఉల్లిపాయని పెనంకి రాస్తే సరిపోతుంది. ఆయిల్ అయితే వేయడం లేదు. ఈ దోశ నేను స్టార్టింగ్ వేయడం ఎందుకు చూపించలేదంటే స్టార్టింగ్లో ఇందులో కొత్తిమీర కూడా వేసాను, వెజిటబుల్స్ అయితే వేయకుండా చేశాను. అంటే ఈ క్యారెట్, అరటికాయ తినని వాళ్ళు కూడా ఉంటారు. చూడండి, టిన్తో వేగని నూనె పడిపోయింది. అందుకే నేను టిన్తో వేయలేదు. ఫస్ట్ అట్టుకి మామూలుగా అది ఫస్ట్ దోశ చేశాను కదా, దానికి మామూలుగా ప్లేట్లో వేసి చూపించాను. కాకపోతే దీంతో టిన్తో వేసరికి కొంచెం పడింది కదా, మరి చుట్టూ తిప్పలేదు. అదే నూనె చుట్టూ వేస్తున్నాను. అలా వేస్తే సరిపోతుంది. కాకపోతే ఇందులో కొత్తిమీర కూడా నేను స్టార్టింగ్లోనే వేసాను.
ఈ దోశ అటువైపు కూడా చాలా బాగా వస్తుంది చూడండి. అంటే వెజిటబుల్స్ వేయలేదు కాబట్టి తిరగలు వేసిన తర్వాత చూడండి ఆ కలర్ అన్నది వేరేగా వస్తుంది చూడండి. లోపల వైపు వచ్చింది. ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చకపోతే